హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది నిహాన్ నెక్సెస్. సో మనం తెలిసిందే కదా, బేసిక్స్ బిఫోర్ బిల్డింగ్ సిరీస్లో W3 స్కూల్స్లో అప్ టు ఫంక్షన్స్ అయితే మనం కంప్లీట్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ అప్ టు ఫంక్షన్స్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఇందులో మనం చూసుకోవచ్చు, ఇక్కడ డాష్ బోర్డ్లో మనకి తెలుస్తుంది ఎంత కంప్లీట్ చేస్తున్నాం అని. సో 45% అయితే మనం కంప్లీట్ చేసాం. అండ్ ఇక్కడ ఈ డాష్ బోర్డ్ ప్రోగ్రెస్ లీగ్స్ అంటే ఏ ఎక్సర్సైజెస్ ఛాలెంజెస్ ఏ ఏంటంటే కంప్లీట్ చేస్తున్నాం ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు, రైట్. సో ఇప్పుడు ఇది కంప్లీట్ చేసాం, బాగానే ఉంది. సో దాని గురించి మనకి ఎక్కువ ప్రాక్టీసింగ్ ఇంకా బాగా అర్థం అవడానికి సో నేను ఏం చేశానంటే, ఈ టాపిక్స్ ఉన్నాయి కదా, సో ఈ టాపిక్స్ సబ్ టాపిక్స్ ఇవన్నీ కూడా నేను ఇందులో ఒక డాక్యుమెంట్స్ అయితే క్రియేట్ చేసుకున్నా. సో ఆ కాన్సెప్ట్స్ ఏటేటి ఉన్నాయి, సో ఇవి చూసుకుంటే అవి నేను కొన్ని ఆ కాన్సెప్ట్స్ అనేవి ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో ఫంక్షన్స్ వరకు మన పైథాన్ బేసిక్స్లో ఫంక్షన్స్ వరకు ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి ఇవన్నీ ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని నేను ఏం చేశానంటే, ఈ డాక్యుమెంట్ ఇలాగా జెమినీకి ఇచ్చాను అనమాట. సో ఒక ఇండస్ట్రీ స్టాండర్డ్లో బేసిక్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్, సో ఈ కాన్సెప్ట్స్ అనేవి డివైడ్ చేసుకొని ఇండస్ట్రీ స్టాండర్డ్లో ఈ కొన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అయితే ఇవ్వమని మనం టెస్ట్ చేయడానికి. సో అదైతే నాకు కొన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇచ్చింది. సో అవి నేను మళ్ళీ ఇక్కడ వేరే డాక్యుమెంట్లో ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా క్రియేట్ చేశాను అనమాట, రైట్. సో ఒక 6 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చింది నాకు. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ దాని యొక్క రిక్వైర్మెంట్స్, సో అవి నేను ఇక్కడ ఈ డాక్యుమెంట్లో అయితే క్రియేట్ చేసా ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్. ఈ డాక్యుమెంట్స్ యొక్క లింక్ మన ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇవి మనం సాల్వ్ చేయాలి కదా ఇప్పుడు. సో అందుకని నేను ఏం చేశాను అంటే పైచామ్ యూజ్ చేసుకున్నా. సో ఈ ఐడియల్జీ యూజ్ చేసుకున్నాను నేను పైచామ్. అందులో ఫస్ట్ది వచ్చేసి ఏపీఐ రేట్ లిమిటర్ అనమాట. ఇందులో మనకి వచ్చేసి ప్యారలల్గా చూద్దాం, చూడండి. రైట్. సో ఏపీఐ రేట్ లిమిటర్ ఇందులో మనకి టార్గెట్ కాన్సెప్ట్ వచ్చేసి వైల్ లూప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఎల్స్ ఎల్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్. రిక్వైర్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఏపీఐ కావాల్సిన వేరియబుల్లో మనం జీరో అని పెట్టుకోవాలి. సో పెట్టుకున్నాం, ఓకే, రైట్. నెక్స్ట్ మ్యాక్స్ లిమిట్ వచ్చేసి 5 సెట్ చేసుకొని వైల్ లూప్ యూజ్ చేసి కండిషన్ ట్రూ అని పెట్టుకున్నాం. సో ఇక్కడ వైల్ లూప్ యూజ్ చేసి కండిషన్ ట్రూ అని పెట్టుకొని ఈ యొక్క కొన్ని కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకొని ఆ కండిషన్ అనేది చెక్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇదొక కండిషన్, లెస్ దెన్ మ్యాక్స్ లిమిట్ ఉంటే ఇది దాని యొక్క ఆపరేషన్. ఎగ్జాక్ట్లీ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ లిమిట్ ఆర్ గ్రేటర్ దెన్ ఉంటే సో దాని యొక్క ఆపరేషన్స్ అండ్ బ్రేక్ స్టేట్మెంట్. సో ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇది మనకి వచ్చిన అవుట్పుట్. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ మనకి రిక్వైర్డ్, ఐ మీన్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ మనకి వచ్చిన అవుట్పుట్ రెండు కూడా మ్యాచ్ అయ్యాయి, రైట్. సో ఇది చాలా బేసిక్, సింపుల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్, ఈజీ. నెక్స్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి రికగ్నైసెన్స్ రోస్టర్ అనమాట. రికగ్నైసెన్స్ రోస్టర్ ఇదేంటంటే మనకి జస్ట్ ఒక టార్గెట్ ఐపీ ఇస్తాము ఒక లిస్ట్లోని. లిస్ట్ ఒక మెథడ్స్ అనమాట. సో అపెండ్, రిమూవ్, ప్రింటింగ్ ఆఫ్ ఎ లిస్ట్, రైట్. నెక్స్ట్ క్రెడెన్షియల్ శానిటైజర్. ఇందులో ఏం చేస్తామంటే మనం స్ట్రింగ్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, వైట్ స్పేసెస్ రిమూవ్ చేయడం అండ్ స్ట్రింగ్ స్లైసింగ్, సో లోవర్ కన్కాటినేషన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవి స్ట్రింగ్ కన్కాటినేషన్ యొక్క మెథడ్స్ అని యూజ్ చేసి ఇది ఒక చిన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మనం సాల్వ్ చేసాం. ఫస్ట్ ఇది రన్ చేసి చూద్దాం. సో మనం ఏం చేసాం, అపెండ్ 127.0.0.1 అనే ఐపీ అడ్రస్
టార్గెట్ ఐపీస్ అనే లిస్ట్‌కి యాడ్ చేసాం. సో, అది మనకి ఇక్కడ అవుట్‌పుట్‌లో యాడ్ అయింది. ఓకే. నెక్స్ట్ ఏం చేసాం ఐపీస్ డాట్ రిమూవ్ 10.0.0.5 ఇక్కడ మనం పాప్ అని యూజ్ చేయొచ్చు. కానీ పాప్ యూజ్ చేసినప్పుడు ఏమవుతదంటే మనకి లాస్ట్ ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోద్ది. అండ్ పాప్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే మనం ఇండెక్సింగ్ వాల్యూ యూజ్ చేసినప్పుడు పాప్ యూజ్ చేస్తాం లిస్ట్ మెథడ్స్‌లో. రిమూవ్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే మనం డైరెక్ట్ ఆ ఎలిమెంట్ నేమ్ గాని ఏదైనా ఎలిమెంట్ ఇచ్చినప్పుడు రిమూవ్ యూజ్ చేస్తాం. సో, అదైతే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి క్రెడెన్షియల్ శానిటైజర్ ఒకసారి రన్ చేసి చూద్దాం. ఫస్ట్ నేను అడ్మిన్ 99 సీక్రెట్‌కి మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనకి వైట్ స్పేసెస్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ స్ట్రిప్ చేసినప్పుడు ఏమవుతదంటే మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉన్న వైట్ స్పేసెస్ అయితే పోతాయి. పోయిన తర్వాత మనం స్లైసింగ్ చేసినప్పుడు ఫస్ట్ 7 క్యారెక్టర్స్ అయితే వస్తాయన్నమాట. అంటే ఏంటి అడ్మిన్ 99 అని. సో, అది మనం లోవర్‌లోకి కన్వర్ట్ చేసుకున్నాం ఇక్కడ. సో, డాట్ లోవర్ అనే మెథడ్ యూజ్ చేసి. నెక్స్ట్ కన్కాటనేషన్‌లో అండర్‌స్కోర్ డీబీ అనేది అయితే మనం యాడ్ చేసాం. సో, ఫైనల్ అవుట్‌పుట్ వచ్చేసి మనకి అడ్మిన్ 99 అండర్‌స్కోర్ డీబీ. సో, ఇది స్ట్రింగ్ యొక్క మెథడ్స్. రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి సర్వీస్ స్టేటస్ డాష్‌బోర్డ్. సో, ఇందులో అయితే మనకి డిక్షనరీ అయితే ఇచ్చాడు. సో, డిక్షనరీ అయితే ఫస్ట్ మనం క్రియేట్ చేసుకున్నాం. అందులోని డిక్షనరీలో లూపింగ్ అయితే మనం వాడాం. ఫర్ లూప్ యూజ్ చేసి. మనకి డిక్షనరీలో ప్రతి ఐటెమ్‌కి లూప్ అవ్వడానికి ఏం చేస్తామంటే ఇక్కడ 2 పారామీటర్స్ అయితే ఇస్తామనమాట. కీ, వాల్యూ అని. అండ్ ఇక్కడ డాట్ ఐటెమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డిక్షనరీ లూపింగ్‌లో అంటే ఈచ్ ఐటెమ్‌ని చెక్ చేసుకోవడానికి. సో, ఇక్కడ చూడండి ఇఫ్ వాల్యూ ఎగ్జాక్ట్‌లీ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్‌లైన్ అంటే మనం ఇక్కడ ఫర్ లూప్‌లో వాల్యూ ఉంది కదా! వాల్యూ అంటే మనకి సెకండ్ ఐ మీన్ కీ వాల్యూ పెయిర్స్ కదా! సో, వాల్యూస్ అయితే వస్తాయి. ఎగ్జాక్ట్‌లీ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్‌లైన్ అయితే సో, మనకది సర్వర్ ఈస్ కరెంట్‌లీ డౌన్ అటెంప్టింగ్ రీస్టార్ట్ అని వస్తది. రీస్టార్ట్ చేసినప్పుడు మనం ఏం చేయాలి? సో, సర్వర్ స్టాటస్ కీ ఈజ్ ఈక్వల్స్ టు రీస్టార్టింగ్ అంటే సర్వర్ స్టాటస్ కీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్వర్ స్టాటస్ అంటే మనకి డిక్షనరీ కదా! అందులో కీ అంటే సో, ఇది ఈ డేటాబేస్ అనేది మనకి కీ. ఈ ఆఫ్‌లైన్ అనేది మనకి వాల్యూ. సో, ఇక్కడ సర్వర్ స్టాటస్ ఆఫ్ కీ అంటే మనకిక్కడ ఏమొస్తది? సో, డేటాబేస్ యొక్క కీ ఐ మీన్ డేటాబేస్ కీ కదా! సో, దాని వాల్యూ అంటే మనకిక్కడ ఆఫ్‌లైన్ వస్తది. సో, అదిప్పుడు మనం రీస్టార్టింగ్‌లోకి చేంజ్ చేస్తే ఇక్కడ మనకు ఆఫ్‌లైన్ పోయి రీస్టార్టింగ్‌లోకి రావాలన్నమాట. రైట్? అండ్ ఎగ్జాక్ట్‌లీ ఈజ్ ఈక్వల్స్ టు ఆన్‌లైన్ అయితే సింపుల్ సర్వర్ ఈజ్ రన్నింగ్ స్మూత్‌లీ అని. సో, ఇప్పుడు సర్వర్ స్టాటస్ అయితే మనం ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి గెస్ చేయండి అవుట్‌పుట్ ఏమొస్తదో? మనకిక్కడ సర్వర్ స్టాటస్ డిక్షనరీలో కీ వాల్యూ సో, కీ అంటే డేటాబేస్ వాల్యూ అనేది మనం ఇక్కడ ఆఫ్‌లైన్ నుంచి రీస్టార్టింగ్‌లోకి కన్వర్ట్ చేసాం. ఇప్పుడు సర్వర్ స్టాటస్ అనే డిక్షనరీని మనం ప్రింట్ చేస్తే అవుట్‌పుట్ ఏం రావాలి? ఇక్కడ ఈ ఆఫ్‌లైన్ ఇక్కడ మనం ఫస్ట్ ఇది ప్రింట్ అవ్వాలి. ఆఫ్‌లైన్ ఉన్న దగ్గర సర్వర్ ఈస్ కరెంట్‌లీ డౌన్ అటెంప్టింగ్ రీస్టార్ట్ అనేది ప్రింట్ అయ్యి, ఆ నెక్స్ట్ ఏం చేయాలి? మనం ఇక్కడ చేంజ్ చేసాం కదా! సర్వర్ స్టాటస్ కీ ఈజ్ ఈక్వల్స్ టు రీస్టార్టింగ్ అని. అంటే దాని వాల్యూ అక్కడ మనం మానిప్యులేట్ చేస్తున్నాం. చేంజ్ చేస్తున్నాం. సో, రైట్ మనం రన్ చేసి చూస్తే చూడండి ఇక్కడ. ఫస్ట్ వెబ్ సర్వీస్ ఈజ్ రన్నింగ్ స్మూత్‌లీ. ఎందుకు? ఫస్ట్ ఇది ఆన్‌లైన్ కాబట్టి. రైట్? యెస్. ఇక్కడ మనకి ఇది ఆన్‌లైన్ అంటే ఆఫ్‌లైన్ కాకుండా ఇక్కడ ఆన్‌లైన్. అప్పుడేమవ్వాలి? సో, కీ, కీ అంటే ఏంటి ఇక్కడ మనకి వెబ్ కదా! సో, ఇక్కడ మనకి ఏమవుతది? కీ ప్లస్ సారీ కీ ప్లస్ సర్వర్ ఈస్ రన్నింగ్ స్మూత్‌లీ కదా! కీ ప్లస్ సర్వర్ ఈస్ రన్నింగ్ స్మూత్‌లీ. నెక్స్ట్‌దేంటి? డేటాబేస్ సర్వర్ ఆఫ్‌లైన్‌లో ఉంది. ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు ఏం చేయాలి? సర్వర్ ఈస్ కరెంట్‌లీ డౌన్ అటెంప్టింగ్ రీస్టార్ట్ అని ప్రింట్ అవ్వి, ఆ తర్వాత ఏం చేయాలి? దాని వాల్యూ అనేది చేంజ్ అవ్వాలి కదా! సో, అప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే చూడండి డేటాబేస్ సర్వర్ యొక్క వాల్యూ, ఆ కీ యొక్క వాల్యూ మనకి ఏమైంది? రీస్టార్టింగ్‌లోకి చేంజ్ అయింది. రైట్? సో, ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అయితే మనం సక్సెస్‌ఫుల్‌గా సాల్వ్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి యాక్సెస్ వైట్ లిస్ట్ అన్నమాట. సో, ఇదేంటంటే ఇందులో మనం యూజ్ చేసిన కాన్సెప్ట్స్
సో, ఇందులో మనం యూజ్ చేసిన కాన్సెప్ట్స్ వచ్చేసి ఫంక్షన్స్, టపుల్స్, బూలియన్స్, ఎఫ్ఎల్స్, అవుట్‌పుట్. రైట్. ఇక్కడ మనం ఫంక్షన్ యూజ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ టపుల్ యూజ్ చేసాం 2 ఐపీ అడ్రెస్ ఇచ్చి. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ అంటే మనం ఇక్కడ ఒక చిన్న ఐ మీన్ టిప్ ఉంది. అది చెప్తా చూడండి. ఇక్కడ నేను ఇఫ్ ఎల్స్ బదులు నేను ఏం చేశానంటే ఆహ్, ఇన్‌కమింగ్ ఐపీ ఇన్ అలౌడ్ ఐపీస్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి. అలౌడ్ ఐపీస్ వచ్చేసి 2 ఐపీ అడ్రెస్ ఉన్నాయి టపుల్‌లో. ఇన్‌కమింగ్ ఐపీ అనేది ఫంక్షన్ యొక్క పారామీటర్ ఇచ్చాం మనం. సో, ఇది ఏమవుతది, మనం ఫంక్షన్ కాల్ చేసి దాని యొక్క ఇన్‌పుట్ ఇచ్చినప్పుడు అది ఇక్కడ ఇన్‌కమింగ్ ఐపీలోకి వస్తది. సో, ఇది అలౌడ్ ఐపీస్‌లో ఉందా లేదా అని చెక్ చేస్తది. సింపుల్‌గా మనం ఇన్‌కమింగ్ ఐపీ ఇన్ అలౌడ్ ఐపీస్ అని టైప్ చేస్తే మనకేమవుతది సింపుల్‌గా ట్రూ ఆర్ ఫాల్స్ అనేది వచ్చేస్తది కదా! సో, దానికి మనం మళ్ళీ ఇఫ్ ఎల్స్ అనేది వాడక్కర్లేదు. సో, రిటర్న్ స్టేట్మెంట్ ఏం రిటర్న్ చేస్తదిప్పుడు? సో, ఇన్‌కమింగ్ ఐపీ ఇన్ అలౌడ్ ఐపీస్ మెంబర్‌షిప్ ఆపరేటర్ చెక్ చేసుకొని అది ఉందంటే ట్రూ లేదంటే ఫాల్స్ అని ఇస్తది. ఇదొకసారి రన్ చేసి చూద్దాం. సో, ట్రూ. ఎందుకంటే 192.168.1.50 అనే ఐపీ అడ్రెస్ మనకిక్కడ ఫస్ట్ ఎలిమెంట్‌లో అయితే ఉంది. ఈ టపుల్‌లో అలౌడ్ ఐపీస్ అనే టపుల్‌లో. అదున్నప్పుడు మనకేమవుతది ఇక్కడ మెంబర్‌షిప్ ఆపరేటర్ ట్రూ అని వస్తది. సో, రిటర్న్ ట్రూ. అంటే మనకి ఇక్కడ ఏమొస్తది? ట్రూ అనేదైతే ప్రింట్ అవుతుంది. సో, ఇది కూడా కంప్లీట్ చేసాం. సిక్స్త్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి ద క్లియరెన్స్ మెజర్ అనమాట. సో, క్లియరెన్స్ మెర్జ్ ఇదేంటంటే సింపుల్‌గా మనకి ఒక సెట్ ఆపరేషన్స్ అయితే చేయడానికనమాట. సో, ఫస్ట్ సెట్ వచ్చేసి ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2. సో, సెకండ్ సెట్ వచ్చేసి ఇది చెక్ పాయింట్ సెట్ వచ్చేసి ఎంప్లాయీ 2, ఎంప్లాయీ 3. థర్డ్ సెట్ వచ్చేసి మన సారీ థర్డ్ లైన్‌లో ఏం చేస్తున్నాం అంటే మనం ఇక్కడ చూడండి యూజ్ ఎ బిల్ట్ ఇన్ సెట్ మెథడ్ టు మెర్జ్ చెక్ పాయింట్ ఆల్ఫా అండ్ చెక్ పాయింట్ బీటా. ఈ 2 మెర్జ్ చేయమంటున్నాడు. సో, సెట్స్‌లో మనకి మ్యాథ్స్‌లో మనకు తెలిసిందే కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. లైక్ యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ ఇలా కొన్ని ఆపరేషన్స్ అయితే ఉంటాయి కదా సెట్స్‌లో. సో, అందులో మనం 2 సెట్స్‌ని యూనియన్ చేయడానికి ఇక్కడ యూనియన్ అనే మెథడ్ వాడతాం. సో, చెక్ పాయింట్ ఆల్ఫా అంటే ఫస్ట్ సెట్. డాట్ యూనియన్ చెక్ పాయింట్ బీటా అంటే ఈ 2 యూనియన్ చేసినప్పుడు మనకు కామన్ ఎలిమెంట్స్ 2 ఉంటే అది వన్ టైమే కదా ప్రింట్ అవుతది. సో, అది ఇప్పుడు వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో, సెట్ అనేది మనకి అన్‌ఆర్డర్డ్ తెలిసిందే కదా! మనం ఏ ఆర్డర్‌లో ఇస్తే ఐ మీన్ ఆ ఆర్డర్‌లో అయితే ప్రింట్ అవ్వదు. డిఫరెంట్ జంబుల్డ్ ఆర్డర్‌లో అయితే ప్రింట్ అవుతా ఉంటాయి ఆ ఎలిమెంట్స్. సో, ఫస్ట్ ఎలిమెంట్ 3, ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 4 ఐ మీన్ ఎంప్లాయీ 3, 1, 4, 2 అయితే ప్రింట్ అయింది. సో, ఇక్కడ మనకి 2 టైమ్స్ ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ 2 ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ కూడా 2 కానీ ఈ 2 మెర్జ్ అయిన తర్వాత యూనియన్ చేసిన తర్వాత ఒకే ఎలిమెంట్ కింద ప్రింట్ అవుతాయి. అంటే డూప్లికేట్ వాల్యూస్ ఉండవు సెట్స్‌లో. సెట్స్‌లో డూప్లికేట్ వాల్యూస్ ఉండవు. నెక్స్ట్ సెట్స్ అనేది అన్‌ఆర్డర్డ్ అనేది మనకిక్కడ తెలిసింది. ఐ మీన్ ఇంప్లిమెంట్ చేసాం. సో, ఇందులో మనకి రివ్యూ చేసుకుంటే ఈ 6 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ నుంచి మనం బేసిక్ లెవెల్‌లో ఏటేటి ప్రాక్టీస్ చేసాం. సో, ఫస్ట్ వేరియబుల్స్, డేటా టైప్స్, టైప్ కాస్టింగ్, నెక్స్ట్ స్ట్రింగ్స్ అండ్ స్లైసింగ్, లిస్ట్స్ అండ్ టపుల్స్, డిక్షనరీస్, కీ వాల్యూ మ్యాపింగ్స్, సెట్స్‌లో యూనిక్‌నెస్ అంటే ఇది ఇక్కడ చూసాం గదా! ఈ ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌లో అది. కంట్రోల్ ఫ్లో ఇఫ్, ఎల్స్, ఎలిఫ్, వైల్ లూప్స్, ఫంక్షన్స్ ఇవైతే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం ఈ బేసిక్ లెవెల్‌లో. సో, ఇవి అయిపోయిన తర్వాత మనకి ఇందులో 3 స్టేజెస్ అయితే ఉంటాయి. సో, బేసిక్, నెక్స్ట్ మోడరేట్ లెవెల్, నెక్స్ట్ డిఫికల్ట్ లెవెల్. రైట్. సో, మనకి అంటే ఈ బేసిక్ లెవెల్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియరీ లెవెల్. అది అయిపోయిన తర్వాత హ్మ్, హార్డ్ లెవెల్ అయితే ఉంటది. సో, ఈ బేసిక్ లెవెల్‌లో 6 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ సాల్వ్ చేసాం కదా! ఆ తర్వాత మనం ఇక్కడ ఇంటర్మీడియరీ లెవెల్ అనమాట. అంటే నెక్స్ట్ మోడరేట్ లెవెల్‌లో కొన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అయితే సాల్వ్ చేద్దాం. సో, ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఇంటర్మీడియేట్ లెవెల్‌లో అయితే వస్తది. రైట్. ఇక్కడ చూసాం కదా! ఇంటర్మీడియేట్ లెవెల్‌లో కొన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అయితే ఇస్తది నెక్స్ట్. ఈ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసేస్తే ఆ ఇంటర్మీడియరీ లెవెల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అయితే నేను సో, ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి గదా! ఇందులో అయితే నేను అప్డేట్ చేస్తా మళ్ళీ.
సో, మీరు కూడా ఒకసారి ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో, దానివల్ల ఏమవుతదంటే మనకి ఇండస్ట్రీ స్టాండర్డ్స్‌లోని ఎలా వర్క్ అవుతది, ఎలా సాల్వ్ చేయాలనేది మనకు అర్థమవుతది ఈజీగా. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని ది నిహాన్ నెక్సెస్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఆ బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే ఇమ్మీడియేట్‌గా వస్తది. సో, దానివల్ల ఏమవుతదంటే మనం ఈ సాల్వింగ్ గాని, ఈ ప్రాసెస్ అనేది ఫాస్ట్‌గా ఉంటది. సో, ఈ పైథాన్ అనేది మనం ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ మనం ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ గాని, కంప్యూటర్ నెట్వర్క్స్ గాని, సో, మన సెక్యూరిటీ ఇంజినీరింగ్ సిరీస్ ఉంటది గదా! సో, అదైతే కంటిన్యూ జేసుకోవచ్చు. సో, అది మొత్తం ఫాస్ట్‌గా అయితే ఉంటది ప్రాసెస్. సో, ఈ వీడియో ఎక్కడి వరకు చూసి ఎంతో కొంత వాల్యూ పొందారనుకుంటున్నాను. అండ్ మళ్ళీ చెప్తున్నా మీరు ఇది ఇంప్లిమెంట్ చేస్తేనే, ప్రాక్టీస్ చేస్తేనే మనకు అర్థమవుతది. సో, దీని వర్కింగ్ ఏంటి అని. సో, మనం ఇందాక చూసాం గదా! ఆహ్, ఐ మీన్ అక్కడ రిటర్న్ స్టేట్‌మెంట్‌లోని కండిషన్ అయితే ఇచ్చినప్పుడు ఐ మీన్ ఇఫ్ ఎల్స్ బ్లాక్ యూజ్ చేయకుండా సో, అది ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ చేయాలంటే సింపుల్‌గా మెంబర్‌షిప్ ఆపరేటర్ ఇచ్చాం. రిటర్న్ యూజ్ చేసి. సో, ఇలాంటివన్నీ మనం ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. రైట్? సో, ఈ సీరీస్‌ని మీ ఫ్రెండ్స్‌తో కలిపి చేద్దామన్నా సరే, ఐ మీన్ ప్రాక్టీస్ చేద్దామన్నా, ఐ మీన్ గ్రో అవుదామన్నా సరే, వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ యెస్ దట్స్ ఇట్ గైస్. స్టే ట్యూన్ టు ది నిహాన్ యాక్సెస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ వెరీ మచ్.